రాము గారు, మీకు ఒక టఫెస్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అడగండి, నో ప్రాబ్లం. మీరు చాలా సినిమాల్లో వర్క్ చేశారు కదా. అవును. సో ఇది వరకు పాత డైరెక్టర్కి ఇప్పుడు కొత్త డైరెక్టర్కి ఏంటి డిఫరెంట్ ఉంది? అసలు ఏదైనా చిన్న డిఫరెన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఒకటండి, ఇప్పుడు మనం ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్, అది మన కలర్ ఫోన్స్గా చిన్న ఫోన్ వాడాం. అవును. తర్వాత కలర్ వచ్చింది, ఆ తర్వాత కెమెరా వచ్చింది, ఆ తర్వాత ఈ వాట్సాప్, అని తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వచ్చింది. అంటే ఏదైనా సరే మనం నెక్స్ట్ లెవెల్ థింక్ చేయగలిగితే నీకన్నా బెటర్ నేను అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా నువ్వు ఇవ్వగలిగినప్పుడు, ఇప్పుడు నేను ట్రెండ్లో లేననుకో నేను ఫెయిల్యూరే. ఎందుకంటే ట్రెండ్కు తగ్గది కావాలి, అది ఇంపార్టెంట్. ఓకేనండి. మనం నెక్స్ట్ వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు అనేది కాదు, కొత్తగా ఆలోచించగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు, అంతే. మనం వాళ్ళకన్నా కొత్తగా ఆలోచిస్తే పాత కొత్త అనేది అక్కడ చూడరు, మనల్ని కొత్తగానే చూస్తారు అప్పుడు. అలా అంటే నెక్స్ట్ అంటే జనరేషన్కి తగ్గట్టుగా మనం ఇవ్వగలగాలి అనేది ఇంపార్టెంట్, అంతే. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా సక్సెస్ కావచ్చు. అండ్ మీరు చాలా మూవీస్లో వర్క్ చేశారు కదా, ఒక్క సినిమా అంటూ మీకు చాలా ఫేవరిజం చేస్తుంది. సో అట్లా మీకు ఏమైనా సినిమాలు ఏమైనా ఫేవరిజం చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? అది ఫుల్ఫిల్ అవుతారు కదా సినిమాని చూసి, అట్లా మీరు ఏ సినిమా అయినా ఫుల్ఫిల్ అయ్యి మిమ్మల్ని బాగా ఫేవరిజం చేసిన మూవీ? అదే అండి, ఇప్పుడు నాకు చెప్తాను అంటే ఎవరికైనా ఏ ఆర్టిస్ట్కి అయినా ఒక 100 సినిమాలు చేస్తే 100 సినిమాల్లో వాళ్ళు చేసిన ఒక సినిమా 2 సినిమాలు మేజర్గా చెప్తారు. అలానే ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా చేసిన సినిమాల్లో నాకు మంచి పేరు తీసుకొచ్చింది కేఏ పాల్ క్యారెక్టర్. కేఏ పాల్ గారి క్యారెక్టర్ చేయడం వల్ల అలా ఎవరైనా యూనివర్సల్గా ఫస్ట్ ముందే చేస్తారు. ఎందుకంటే 30 years పృథ్వీ అనే పేరు వచ్చిందంటే అన్నకు ఏంది కారణం? ఆ రోజు ఆ సినిమా హిట్ కాబట్టి. తాగుబోతు రమేష్ అనే పేరు వచ్చిందంటే ఆ సినిమాలో క్యారెక్టర్ బాగా లేచింది కాబట్టి వెన్నెల కిషోర్ అన్న సంథింగ్. అలానే ఇప్పుడు రాము యాజ్ ఏ కేఏ పాల్ రాము అని అంటే ఆ క్యారెక్టర్ బాగా చేశాడు కాబట్టి క్యారెక్టర్ బట్టి నాకు పేరు వచ్చిందని నేను అనుకుంటాను. సో ఇంకా మంచి క్యారెక్టర్ చేసి ఇంకో లెవెల్, ఇంకో మెట్టు ఎక్కాలన్న ఆలోచనలో ఉన్నాను. అది కూడా మీకు చెప్పాను. అంటే చిన్న బడ్జెట్లో, అతి తక్కువ బడ్జెట్లో ఏదన్నా సంథింగ్ డిఫరెంట్, అంటే స్టోరీ హీరో లాగా కామెడీ సినిమా చేస్తే, ఒకవేళ దేవుని దయ అందరి బ్లెస్సింగ్స్తో వస్తే మాత్రం తప్పకుండా డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా నన్ను నేను చూసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నాను. ఓకే. అండ్ మీ పర్సనల్ లైఫ్ గురించి మాకేం అసలు షేర్ చేయలేదు. సో అసలు మీరు కేపాల్ అంటే ఏంటి? అసలు కేపాల్ అంటే ఎవరు? అయ్యో, ఆయన పర్సనల్ లైఫ్ ఏంటి? వారి పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్పేంత స్థాయి మంది కాదు. అదే మీ పర్సనల్ లైఫ్ గురించి. నా పర్సనల్ కేపాల్ అంటే మీరు నేను ఆ కేపాల్ గారు రాము గారు. సో రాము, కేపాల్ రాము. సో రాము గారు, అసలు రాము గారు అంటే ఏంటి? అసలు మీ పర్సనల్ లైఫ్ ఏంటి? అసలు మీరు ఎక్కడ, మీ బార్న్ అండ్ బాటమ్ ఎక్కడ ఏంటి? మాది సూర్యాపేట అండి, సూర్యాపేట డిస్టిక్. ఒకప్పుడు నల్గొండ డిస్టిక్, ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్ అనమాట. ఆ తర్వాత నేను మిమిక్రీ ఆర్టిస్ట్. మీ పర్సనల్ లైఫ్ నుంచి కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకోండి. నేను చాలా పాజిటివ్గా ఉంటానండి. నేను చాలా పాజిటివ్గా ఉంటాను అందరితో. నాకు వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియకుండా వాళ్ళు ఏదైనా ఫోన్ చేసి సార్ ఇది ఏమన్నా మీ దగ్గర సర్కిల్ ఉందా, ఏదైనా లింక్ అంటే 100% నేను ఇస్తాను. అది నాకు ఇష్టం. అంటే నేను రియల్ లైఫ్లో బాగా నమ్మేది ఏంటంటే, కనిపించిన ప్రతి ఒక్కరికి మనం మనీ సాయం చేయకపోవచ్చు, కానీ ఒక మాట సాయం చేసైనా ఎదుటి వాళ్ళకి ప్లస్ అయితే మనకు బాగుంటుందని ఆలోచిస్తుంటాను, అంతే. చాలా సింపుల్ అది. మీకు అసలు ఫస్ట్ మొదట సినిమా అవకాశం ఎలా వచ్చింది? వచ్చిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? రాకముందు మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఏంటి? వచ్చిన తర్వాత ఒపీనియన్ ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది. ఏంటి రాకముందంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, దాన్ని అనుకొని అదే జీవితం అనుకొని ఆ ఫీల్డ్ కోసం బయటకు వచ్చాం. అది రాకున్నా వచ్చినా దానికోసం తాపత్రయపడటంలో మన ఇంట్రెస్ట్ తగ్గిన రోజు మనల్ని మనం కొలాప్స్ చేసుకున్నట్టు. అది వచ్చినా రాకున్నా నేను సాధిస్తానని ఒక నమ్మకంతో ముందుకెళ్తే లైఫ్లో ఏదో ఒకరోజు తప్పకుండా నువ్వు సక్సెస్ సాధిస్తావు. ఎందుకంటే ముఖ్యంగా మరి సినిమా ఇండస్ట్రీలో ఉండేది ఏంటంటే, మనకంటే ముందు వచ్చిన వాళ్ళు వెనకబడి ఉండొచ్చు, మనకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందు వెళ్ళొచ్చు, కానీ మనకు కూడా ఒక రోజు వస్తుందన్న ఒక నమ్మకంతో ఉండాలి. సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది, లేట్ అయినా పర్లేదు, వస్తుంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని కోల్పోద్దంట. అది నేను అన్నది, అంతే. రాము గారు, అసలు మీరు ఇండస్ట్రీలో నిలబడతారు అనుకున్నారా? నిలబడతాను అనుకోవడం కన్నా ఒకటండి, మనం ఎక్కడ ఉంటే అక్కడ మనం నిలబడడం అనేది కాదండి. మనం ఎలాంటి వ్యక్తులతో జర్నీ చేస్తున్నాం, ఎలాంటి ఆలోచనలతో మన జర్నీ కంటిన్యూ అవుతుంది, ఇండస్ట్రీలో మనం నిలవలేకపోవడానికి గల కారణాలు ఏంటి, అవి కూడా మనం చెక్ చేసుకోగలగాలి. ఏంటి అప్పుడు గ్యారెంటీ 100% నిలబడతానని నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నువ్వు రాంగ్ వేలో థింక్ చేస్తే ఇండస్ట్రీలో ఉండలేవు. ఏంటి రాంగ్ వే అనేది నీకు రావద్దు.
జస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం కోల్పోవద్దు. ఎందుకంటే ఫెయిల్యూర్స్ అనే లేని వ్యక్తి లేరు ఇండస్ట్రీలో, అందరికీ ఉంటాయి ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్ వచ్చినా మనం పాజిటివ్ థింక్ చేయాలి, అహో ఇంకాస్త బెటర్గా పనిచేయలేము అన్న ఆలోచన. కొన్ని అవకాశాలు లేవు, అవకాశాలు రాకుండా మనమే కాదు మనకన్నా పెద్దవాళ్ళకు కూడా అవకాశాలు లేక ఇండ్లలో కూర్చున్న సందర్భాలు ఉంటాయి. అవి వాళ్ళు చెప్పరు, మనం చెప్పుకుంటాం, అంతే తేడా. అంతే తప్పితే మనం బాధపడుతూ కూర్చుంటే ఇంకోళ్ళు వచ్చి బాగు చేస్తారన్న అనుకుంటే ఇండస్ట్రీకి మాత్రం రావద్దు. నిన్ను నువ్వు బాగు చేసుకోగలుగుతావు, నిన్ను నువ్వు నమ్ముకోగలుగుతావు, నీ ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకు దూసుకెళ్ళగలుగుతావు అన్న ఒక నమ్మకాన్ని నీ మనసులో పెట్టుకో. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నీ కుటుంబ సపోర్ట్ లేకున్నా నువ్వు రీచ్ కాగలుగుతావు అనుకున్న వ్యక్తులు మాత్రం రండి. ఎందుకంటే మనం ఎదగకపోగా మన ఎదుగుదలలో మిస్టేక్ లేని మన కుటుంబాన్ని, మన పిల్లల్ని మనకు సపోర్ట్ లేదని అనటం రాంగ్. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా కాంపిటీషన్ ఫీల్డ్. సో కాబట్టి ఇక్కడ టైం అనేది డిసైడ్ చేస్తుంటుంది, సక్సెస్ అనేది చెప్తుంటుంది. సో అలాగని 10 సక్సెస్లు 10 అవకాశాలు నీ దగ్గర రావు. అవకాశం వచ్చేటప్పటికి ఎంట్లో మళ్ళీపోతుంటుంది, అది ఏదో రూపంలో. ఎందుకంటే ఇంకోళ్ళు లాక్కుంటారు, ఇంకోళ్ళు ఇచ్చేస్తారు, ఇంకోళ్ళు ఇవ్వని అంటారు, ఇంకోళ్ళు ఎందుకులే ఇవ్వని అని అంటారు. సో ఇవన్నీ ఆ డిసప్పాయింట్లు కూడా నువ్వు పాజిటివ్గా తీసుకోగలగాలి, అప్పుడు రావాలి. అంతే తప్పితే తప్పకుండా ఇండస్ట్రీ ఏదో ఒక రూపంలో మనం నమ్మిన చోట మనకు నమ్మకంగా అవకాశాలు వస్తాయని నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను ఒకటండి, నాకు ఇవి అవకాశాలు వస్తే రావని కానీ బయటకు వచ్చినప్పటికీ నాకేం తెలియదు అసలు. కానీ నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకున్నాను. నేను ఏమంటున్నా, నిన్ను నమ్మిన చోట నువ్వు ప్రూవ్ చేసుకున్నప్పుడు, నీకు పేరు వస్తున్నప్పుడు, నేను నమ్మని చోట వాళ్ళ దగ్గర, నమ్మని వ్యక్తుల దగ్గర అన్నా ప్లీజ్ అని అంత అవసరం ఏమొచ్చింది? నిన్ను ఫస్ట్ చెక్ చేసుకొని నువ్వు చేసిన తర్వాత నువ్వు బయటకు వస్తే, ఒక మనిషి అలవాటు కావాలి, తన యాక్టింగ్ కానీ, ఆలోచన కానీ, వే ఆఫ్ గోయింగ్ కానీ. ఒకటే బాడీ లాంగ్వేజ్ కాదు కదా, నేను అలవాటు అవ్వాలి. ఒక తాపే పని చేసే వ్యక్తి కూడా రోజు పని ఉంటేనే వాడు మేస్త్రి అవుతాడు, రోజు పని లేకపోతే కూలీడు కానీ మిగిలిపోతాడు. నేను ఏమంటున్నా, అలానే ఒక ఏ ఆర్టిస్ట్ కన్నా ఫుల్ లెంత్ రోల్స్ ఒక 10 గంటలు వస్తాయి. నేను ఒక 100 సినిమాలు చేసి, ఏంటి రాము గారు 100 సినిమాలు చేశారు ఇప్పటికీ ఏంది అని అంటే అది వేరు. నేను 100 సినిమాలు ఫుల్ లెంత్ రోల్ ఏం చేయలేదు, ఏదో చిన్న క్యారెక్టర్స్ అయ్యి చేశాను. ఫుల్ లెంత్ రోల్ చేసిన మహా అంటే ఒక 5-6 సినిమాలు ఉంటాయి, అంతే. 7-8 సినిమాలు ఉంటాయి. సో 7-8 సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్ వచ్చి ప్రూవ్ చేసుకోగలిగానంటే నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నా, చాలా హ్యాపీ. అంటే నన్ను నమ్మిన చోట నేను చేసుకున్నా, అతి తక్కువ టైంలో పేరు సంపాదించుకోగలిగాను. నెక్స్ట్ ఇంకెవరన్నా బెస్ట్ ఆలోచనగా వ్యక్తిని మనం నమ్మి మంచి క్యారెక్టర్ ఇచ్చి ఇది చేసుకుంటే ఇంకాస్త బెటర్ ప్లేస్లోకి వెళ్తామన్న ఆలోచనతో ఉన్నాను, అంతే. అండ్ మీకు ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఉన్నాయి రాము గారు? అలా అని కదండి, మనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ ఎంచుకుంటారు. సో నా ఫీల్డ్లో నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు నేను ఎంచుకున్న ఫీల్డ్లో అరే అరేంద్ర డిఫరెంట్ సంథింగ్ ఈజ్ మార్క్ అంటే బ్రాండ్ వేసుకుంటారు కదా, ఒక బ్రాండెడ్గా ఉండాలి. అంటే మనల్ని అంతే తప్పితే వాడు ఇది అన్నట్టు కాకుండా పలాని అతను ఉండు, పలాని రాము ఉండు ఇండస్ట్రీలో, మనం వెళ్తే రాము ద్వారా మనం అన్ని చేయించుకోగలుగుతాం, పనులు చేస్తే అన్ని సక్సెస్ అవుతాం అని మనం బ్రాండ్గా ఎదిగితే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా మనం ఒక బ్రాండ్గా నిలబడ్డా. ఒక మంచి కామెడియన్ అవ్వాలన్నా ఎలా, ఏం గోల్ ఉంది మీకు అసలు? అది కామెడియన్ అనేది కదండి, క్యారెక్టర్స్ అని. ఇప్పుడు సినిమాలో కామెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు కదా, సో మీకు అదే గోల్ ఉందా లేదంటే ఇంకా ఏంటి? మనం ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తామండి. ఇట్లా కామెడియన్ అంటే కామెడియన్, చాలా మంది కామెడియన్ వచ్చి హీరో అయ్యారు. అదేంటంటే మీరు కామెడియన్ అవ్వాలని వచ్చారు కదా, హీరో ఎందుకు అయ్యారంటే టైం డిసైడ్ చేస్తుంటుంది నీ మీద. అంటే క్రియేటర్స్ ఉన్న ఫీల్డ్లో మనం ఉన్నాం అండి. మనల్ని ఇంకోరు ఏ విధంగా క్రియేట్ చేస్తారో మనకు తెలియదు. ఆ అవకాశాలు మనకు వస్తే కూడా మనం గర్వంగా ఫీల్ కావాలి. అని నేను హీరోగా అనుకుని వచ్చాను అంటాడు, అది నేను కమెడియన్ కదా హీరో అనుకుని రావటం ఏంటి అన్నట్టు. అవును నేను అలా చూశానన్నా, దానికి నువ్వు సెట్ అవుతావు అనుకొని వచ్చానన్న. అలానే చాలామంది హీరోలు అయ్యారు కదా. సో మనం ఒకటే డిసైడ్ కాదు, మనల్ని ఇంకోళ్ళు ఎన్ని విధాలుగా కొత్తగా క్రియేట్ చేస్తే అంత హ్యాపీగా మనకు ఉంటుంది. అంతే తప్పితే ఇదే చేయాలి ఇదే చేద్దాం అన్న భావంతో ఉండదు సినిమా ఫీల్డ్లో. ఎవరు ఏ రోజు ఎలా మారుతారో మనకు తెలియదు. చాలామంది మీరు గమనించండి, ఒక సింగర్ వచ్చి హీరో అయిన సందర్భాలు ఉంటాయి ఏంటి, ఒక ఫైటర్ వచ్చి హీరో అయిన సందర్భాలు ఉంటాయి, ఒక డాన్సర్ వచ్చి హీరో అయిన సందర్భాలు ఉంటాయి ఏంటి. అట్లా ఒకటి అనుకొని ఇంకోటి జరిగిన సందర్భాలు చాలా ఉంటాయి. అంతే అంటే దీంట్లో ఫెయిల్ అయినా దాంట్లోనైనా పాస్ అవుతాను నమ్మకంతో పని చేసుకోవాలి తప్పితే మనం ఫెయిల్ అయినా కదని బాధపడద్దు అంటున్నా. 4-5 రకాలు ఉంటాయి, 4-5 టాలెంట్స్ ఉంటాయి. రేపు కోవిడ్ వచ్చిన తర్వాత ఒకటే పని చేసుకోవట్లేదు ఎవరు. ఈ పని కాకుండా ఇంకో పని కూడా చేయగలగాలి. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల 2-3 రకాల పని చేసుకుందాం, కొంచెం ఇచ్చి అవుదాం. అప్పుడు అందరూ వెనకబడ్డారు ఏంటి. ఉద్యోగాలు కూడా పోయిన తర్వాత ఇంకో పని వెతుక్కోవడం మొదలుపెట్టారు. అంటే ఇంకో పని అంటే గిల్టీగా ఫీల్ అయ్యారు, నేను ఈ పని చేస్తానండి. మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన కుటుంబం కోసం, మన ఎదుగుదల కోసం మనం పని చేసుకోవడంలో తప్పులేదు. కష్టాన్ని నమ్ముకొని గర్వంగా పని చేసుకో, ఏ చోటు ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ పనిలో అయినా. నేను చెప్పేది అంతే. అంతకు మించిన గర్వం ఇంకా దేంట్లో ఉండదని నేను అనుకుంటాను. అంతే తప్పితే ఇలానే చేయాలి ఇదే చేయాలి ఇలానే ఉండాలనేది లేదండి. టైం అనేది అప్పు చేస్తుంది, డౌన్ చేస్తుంది. కానీ ఏ స్థితిలోనైనా ఒకేలాగా ఉంటాం,
మంచిగా బతకగలుగుతాం, మంచి ఆలోచనతో ఉండగలుగుతాం అంటే అంతకు మించిన రాజరికం అనేది ఇంకేం లేదని నేను అనుకుంటాను.